దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండ్ స్వాగతం. అండ్ ఈ నూతన సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరి ప్రేక్షకులకు దివ్య డైమండ్స్ ఖాతాదారులందరికీ అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని ఎప్పటికప్పుడు దివ్య డైమండ్స్ అందించడం జరుగుతుంది. తులారాశి వారికి జాతక ఫలితాలు ఏంటి? ఉగాది అనగానే చాలామంది ముఖ్యంగా 4 పారామీటర్స్ చూస్తారు. అదేంటంటే ఇన్కమ్ ఏంటి, ఖర్చు ఏంటి, అవమానం ఏంటి, అండ్ రాజపూజ్యం ఏంటి, గౌరవం ఏంటి అన్నదే ముఖ్యంగా చూస్తారు. దాంట్లో ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు. ఇక్కడ కూడా తులారాశి వారికి ఖర్చు ఎక్కువనే ఉంది. తర్వాత రాజపూజ్యం 1 పాలు, అవమానం 5 పాలు ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ తులారాశి వారికి ఇన్ జనరల్గా కొంచెము అవమానాలు ఉన్నాయి, ఖర్చు ఎక్కువ ఉంది. ఇలా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండి. ఏం భయపడేది ఏం లేదు. అసలు నిజంగా చెప్పాలంటే నీకు బాగుండదు. ఇక్కడ మీరు ఈ రోడ్లో వెళ్తే ఇప్పుడు మనం ఏదో రోడ్లో వెళ్తున్నాం, ఏదో జంతువులు ఉంటాయి, అవి ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి అంటే ఎంత కేర్ఫుల్గా పోతాం. సో అంత ఈక్వల్గా మీరు తీసుకోండి. ఇలా చెప్పినంత మాత్రం నేనైతే చాలా సందర్భాలు చాలా చెప్తూ ఉంటాను. ఇలా నెగిటివ్గా ఎప్పుడైతే ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళు ఆ నెగిటివ్ నుండి తప్పించుకుని వాళ్ళు కాన్షియస్గా ఉండడం వల్ల వాళ్ళు ఇంకా బెటర్మెంట్గా ఉంటున్నారండి. జాతకం ఎలా ఇండికేట్ ఎప్పుడు ఈ ప్రభావాలు ఉంటాయంటే ఆదమర్చినప్పుడే, నెగ్లిజెన్స్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అది మీరు మర్చిపోకూడదు. దీన్ని తెలుసుకొని ఏం చేస్తామని ఎప్పుడూ అనుకోకూడదు. సో ఆ విధంగా ఇక్కడ శుక్రుడు, బుధుడు, శని యోగకారకులుగా ఉన్నారు. అండ్ ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కొంచెం ఓవరాల్గా కొంచెం నెగిటివిటీ ఉన్న ఈ ఫైనాన్షియల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మానసికంగా ఒత్తిడిగా ఉంటుంది. బంధుమిత్రులతో కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. తలపెట్టిన పనిలో కొన్ని చికాకులు, అడ్డంకులు వస్తాయి. అది ఆబ్వియస్లీ ఈ 4 పారామీటర్స్ ఇండికేట్ చేస్తూనే ఉన్నాయి. అండ్ సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సమయస్ఫూర్తి, పేషెన్స్, ఓపిక ఇది ముఖ్యమైన వెపన్స్ అండి. ఏ దానికోసమైనా ఈ ఓపిక, సామరస్యము, సమయస్ఫూర్తి ఎలాంటిదంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్స్ టు లీవ్ ఎ బెటర్ లైఫ్. ఇది ఏ దాంట్లో అయినా, ఏ శాస్త్రంలో చెప్పేది కూడా అదే. ఓపిక ప్రధానం అవుతుంది. సో అది మీరు ఓపికతోని ఉంటే ఈ సమస్యల నుండి అన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే అవకాశం ఉంది. దొంగతనం జరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులు అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. చాలా వరకు మీకు ఇన్విటేషన్స్ కానీ, ఒక బెనిఫిట్ అంటే రికగ్నైజేషన్ పొందే పత్రాలు కానీ అండ్ ఇలాంటివి అందుకునే అవకాశం ఉంది. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది. సో దంపతుల విషయంలో సఖ్యత లోపిస్తుంటే ఇక ఆర్గ్యుమెంట్స్కు తావు లేకుంటే కొంచెం లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదల ఉంటేనే మీరు సక్సెస్ అనేది పొందగలుగుతారు. ఉత్తీర్ణత కానీ అండ్ పై ఎడ్యుకేషన్లో కానీ మీరు పట్టుదల పెట్టుకుంటే తప్పకుండా పై ఎడ్యుకేషన్ కానీ, ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్ ఇక్కడ నుండి ప్రమోట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళకు అండ్ శుభయోగంగా ఉందనే చెప్పాలి. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, అవివాహితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యోగకారకంగానే ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులు సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. మీ ఎఫిషియన్సీ వేరేలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అధికారులకు వేధింపులు, స్థానచలనము, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. తర్వాత వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించదు. బాగానే దిగుబడి బాగుంటుంది, ధర మాత్రం ఆశించినంత ఉండదు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హాస్పిటల్ హోల్సేల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. తర్వాత కళా, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు, అగ్ని, ఇతరత్ర ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాహనం మామూలుగా చిన్న వాహన ప్రమాదాలు కానీ అండ్ అగ్ని ప్రమాదాలు కానీ చిన్న ఏదైనా కాలు జారిపడంలో ఇలాంటివన్నీ కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ మాటలు చెప్పకపోయినా
ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రతి మూమెంట్ మనం చాలా జాగ్రత్తగా, జీవితం అనేది ఒక ప్రెషస్, దీన్ని చాలా జాగ్రత్త మనం చూసుకుంటూ వెళ్తే తప్పకుండా జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవచ్చు. తర్వాత ఇక తరచూ దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇకపోతే జ్యోతిశాస్త్రం ఏం అడ్వైజ్ చేస్తుందంటే గరుడ పచ్చ, తర్వాత డైమండ్, నీలం, ఈ 3 రత్నాలు లైఫ్ లాంగ్ పెట్టుకోమని జ్యోతిశాస్త్రం అడ్వైజ్ చేస్తుంది. తర్వాత అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 6, 14, 15, 23, 24 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ విధంగా తులారాశి వారికి ఫలితాలు ఇలా ఉన్నాయి. సో ఏదేమైనా మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే దివ్య డైమండ్ నంబర్ సేవ్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు దగ్గరలో ఉన్న, ఈ స్టేట్లో ఉన్న, ఇది ఒక ఇంపార్టెంట్ పని, జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక జంక్షన్లో ఉన్నప్పుడు ఏ రూట్ తీసుకోవాలనేది మనకు కన్ఫ్యూజన్ అవుతాం మనం ఎవరైనా. ఈ జాతకరీత్యా మీకు ఈ రంగం మీకు సూటబుల్, దీంట్లో మీరు రాణించగలుగుతారని ఎవరైనా చెప్తే ఎంత కాన్ఫిడెంట్గా ముందుకెళ్తాం. అలాంటిది అంటే ఒక క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు ఒక డైరెక్షన్లో పోతే ఒక డెస్టినేషన్, ఇంకో డైరెక్షన్లో పోతే ఇంకో డెస్టినేషన్, ఇంకో డైరెక్షన్లో పోతే ఇంకో డెస్టినేషన్ ఉందనుకోండి, అది మనకి ఏది సూటబుల్ డెస్టినేషన్ అన్నది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది జ్యోతిశాస్త్రం. సో మనము ఒక డైరెక్షన్లో పోయిన తర్వాత లైఫ్ అన్నది ఎవరి కోసం ఆగదు అండ్ ఏజ్ వస్తూనే ఉంటుంది. రైట్ డైరెక్షన్ చూస్ చేసుకోవాలి. దానికోసం మీరు నిజమైన జ్యోతిష్యాన్ని సంప్రదించాలి, దివ్య డైమండ్ సంప్రదించండి. తప్పకుండా మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా మీకు రైటింగ్లో రాసి ఉంటాయి. సో అంత వాల్యూ అనేది ఇప్పుడు దివ్య డైమండ్స్లో జ్యోతిష్యం డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడే మేము ఇచ్చే రత్నాలు ప్రభావితంగా ఉంటాయి, ఎఫెక్టివ్ ఉంటాయని ఇంత వాల్యూ జ్యోతిష్యం విభాగానికి ఉంది. సో ఆ విధంగా చాలామంది ఆస్ట్రాలజీ కోసం కూడా చాలామంది విదేశాల నుండి కూడా డైరెక్ట్గా వీడియో ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. హైదరాబాద్లోని 3 బ్రాంచులు ఉన్నాయి, మాదాపూర్ హెడ్ ఆఫీస్.